చందమామ కథ. ఉప్పు మర. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. ఒకసారి అతనికి వారం రోజుల పాటు తినడానికి బుక్కెడు బువ్వ కూడా దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాడు. పొరుగునే ఉన్న ఒక ధనవంతుడింటికెళ్లి, దొరా, కడుపు కాలుతోంది, తినడానికి ఇంత ఏదన్నా పెట్టు అన్నాడు. ఆ ధనవంతుడు విసుక్కుంటూ ఒక రొట్టె ముక్క తెచ్చాడు. దాన్ని పేదవాడి మొహం మీదకి విసిరేస్తూ, ఇది తీసుకొని నరకానికి తగలడు అన్నాడు. ఆ పేదవాడు రొట్టె ముక్క తీసుకొని నరకానికి వెళ్లిపోయాడు. నరకం వీధి తలుపు ముందు ఒక ముసలి యమదూత కూర్చున్నాడు. పేదవాడి చేతిలో రొట్టెను చూడగానే యమదూతకి నోరూరింది. ఆ రొట్టె తనకి ఈమని అడిగాడు. పాపం పేదవాడు మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు. ఆ యమదూత పేదవాడికి ఒక పిండి మర లాంటిది ఇచ్చాడు. ఇది చాలా మహిమగల మర, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. మాట వరుసకి నీకు అన్నం కావాలనుకున్నావు అనుకో, మహిమగల మర, నాకు అన్నం కావాలి, నా ఒక్కడికి అన్నం ఇయ్యి, ఆ తర్వాత ఇంకా ఆపియ్యి అంటూ మెల్లగా గుసగుసలాడాలి. అయితే నీకు ఎంత కావాలో ఖచ్చితంగా చెప్పాలి, లేకపోతే చిక్కుల్లో పడతావు అంటూ హెచ్చరించాడు యమదూత. కొద్ది కాలంలోనే ఆ పేదవాడిల్లు కళకళ్ళ ఆడసాగింది. అతని ఇంట్లో దేనికి కొద ఉండేది కాదు. ఒకనాడు అతని దగ్గరికి పొరుగింటి ధనవంతుడు వచ్చాడు. 50 బంగారు నాణాలు ఇస్తాను, నీ మర నాకు ఇచ్చేసేయ్ అన్నాడు. పేదవాడు మారు మాట లేకుండా ఇచ్చేశాడు. ఆ ధనవంతుడు మరం తీసుకుని పరుగులాంటి నడకతో ఇంటికి వచ్చాడు. అతనికి రొయ్యల పులుసు అంటే ప్రాణం. మరని బల్ల మీద పెట్టి, రొయ్యల పులుసు ఇవ్వు అంటూ గొంతు చించుకుని అరిచాడు. మరలోంచి రొయ్యల పులుసు రాసాగింది. కొద్దిసేపట్లోనే అతని ఇల్లంతా రొయ్యల పులుసుతో నిండిపోయింది. ధనవంతుడు ఆపు ఆపు అని అరుస్తున్నా ఆ మర ఆగలేదు. ధనవంతుడు పులుసులో మునిగిపోసాగాడు. ఎలాగోలా ఈదుకుంటూ బయటపడ్డాడు. పేదవాడి దగ్గరికి పరిగెత్తికెళ్లి, నీ మర నాకొద్దు, తీసేసుకో అన్నాడు. పేదవాడు మారు మాట్లాడకుండా తీసేసుకున్నాడు. ఈ మర మహిమల గురించి ఊరూరా పాకిపోయింది. ఒకసారి ఒక సముద్ర వ్యాపారి పేదవాడి దగ్గరికి వచ్చాడు. అతడు ఓడల్లో దేశ దేశాలు తిరిగి ఉప్పు వ్యాపారం చేస్తాడు. ఈ మర ఉప్పడిగితే ఇస్తుందా అని అడిగాడు. ఎందుకు ఇవ్వదు, నిక్షేపంగా ఇస్తుంది అన్నాడు పేదవాడు. అయితే 1000 బంగారు నాణాలు ఇస్తాను, ఈ మర నాకు ఇచ్చేసి అన్నాడు. పేదవాడు మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు. ఆ వ్యాపారి మరం తీసుకుని తన నౌకలోకి వెళ్లిపోయాడు. నౌక నిండా ఉప్పు నింపుకుంటే బోలెడంత లాభం గడించవచ్చని ఉబలాట పడ్డాడు. అతను మరం చూసి, ఉప్పు తయారు చేయి అని గావు కేక పెట్టాడు. మర తిరగసాగింది. ఓడంతా ఉప్పుతో నిండిపోతోంది. ఉప్పు బరువుకి ఓడ మెల్లగా మునిగిపోతోంది. వ్యాపారి ప్రాణభయంతో గజగజలాడిపోయాడు. ఆపు ఆపు అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. కాని ఏం లాభం లేకపోయింది. చివరికి ఉప్పు బరువుకి ఓడ మునిగిపోయి సముద్రం అడుక్కి చేరిపోయింది. అక్కడ ఆ మర ఇంకా తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎంత ఉప్పు కావాలో దానికి ఆ వ్యాపారి మెల్లగా చెప్పలేదు కదా. అందుకే సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది.